హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి 15 డేస్ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. సో ఇంకా టైం టేబుల్ కంప్లీట్ కాలేదండి. కంప్లీట్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఏం చేస్తానంటే కరెంట్ అఫైర్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. అందుకని ఏ 2 డేస్ టైం టేబుల్ అలా మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. కంప్లీట్ అయితే మీకు వీడియో టెలిగ్రామ్ ఛానల్లో మీకు అనేది పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో డే 2 అంటే ఇప్పుడు ఈ చేసిన టైం టేబుల్లో కూడా ఏమన్నా నీడ్ ఉన్నాయనుకుంటే చేంజ్ చేస్తానండి. సో అందుకని మీకు టైం టేబుల్ కంప్లీట్ అవ్వట్లేదు నాది, ఓకేనా. సో డే టు డే వస్తుంది, మీరు డే టు డే చెక్ చేయండి, ఓకేనా. సో డే 2 అనేది డే 2లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. రీజనింగ్ నుంచి బ్లడ్ రిలేషన్స్ అంటే ఖచ్చితంగా 1 మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మినిమం 1 మార్క్ వస్తుందండి, మ్యాక్సిమం 2-3 కూడా రావచ్చు, ఓకేనా. సో మినిమం 1 మార్క్. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి డైరెక్షన్స్ అండి, ఇక్కడ నుంచి కూడా 1 మార్క్ వస్తుంది. సో బ్లడ్ రిలేషన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి. అండ్ డైరెక్షన్స్ కూడా మన ఛానల్లో వీడియో ఉందండి, చెక్ చేయండి. చాలా సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా 2 మార్క్స్ అనేది మీ చేతిలో ఉన్నట్టే, ఓకేనా. సో స్ట్రాటజిక్ జీకే నుంచి ఇంపార్టెంట్ డేస్ అండి. సో ఈ ఇంపార్టెంట్ డేస్ 12 మంత్స్కి నేను 12 వీడియోస్ చేసి పెట్టానండి. సో ఏ మంత్కి ఆ మంత్ ఇంపార్టెంట్ డేస్ చేశాను. సో ఎవరికైనా నీడ్ ఉందనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. కరెంట్ అఫైర్స్లో ఉంటాయండి, చెక్ చేయండి. ఆర్ స్ట్రాటజిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కాదండి, స్ట్రాటజిక్ జీకేలో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి ఇంపార్టెంట్ డేస్ అనేవి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ ముందు వీడియోలో చెప్పినట్టుగానే ఎనీ 5 టాపిక్స్ మీ ఇష్టం అండి, ఎనీ 5 టాపిక్స్ తీసుకొని మీరు అనేది ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. కరెంట్ అఫైర్స్ అనేది నేను ఇదే వస్తుంది ఇది రాదని పర్టికులర్గా నేను చెప్పలేనండి, అందుకని మీకే వదిలేస్తున్నాను. ఎనీ 5 టాపిక్స్ అనేది 1 డేలో 5 టాపిక్స్ గురించి చదవండి. మనం 15 డేస్ ఇంటూ 5 వేసుకున్నా కూడా మనకి 75 టాపిక్స్ అండి. అట్లీస్ట్ దీంట్లో నుంచి ఒక 5 to 10 అన్నా వస్తాయి కదా. సో మిగిలినవి మీరు కవర్ చేయండి, నేను కవర్ చేయలేకపోయినవి, ఓకేనా. కరెంట్ అఫైర్స్ నుంచి ఎనీ 5 టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి సింధు నాగరికత అయిపోయింది కదండి. సో వేద నాగరికత, సో హిస్టరీ నుంచి వేద నాగరికత. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి అయితే ప్రాథమిక హక్కులండి. ప్రాథమిక హక్కులు మనకి ఎటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, సో అవి ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఇలాంటివన్నీ ఈ ప్రాథమిక హక్కుల్లో మనకి వివరించడం జరిగింది. సో ఆర్టికల్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి, సో ఇది కూడా నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మేజర్ రివర్స్ అండి, గంగా, గోదావరి, కృష్ణ ఇలాంటి నదులు ఉన్నాయి కదా. సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అండి, మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అనేది రాయండి. 1 మార్క్ టెస్ట్ రాసి అండ్ ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ కూడా చేయాలండి. ఊరికే మీరు నేను మార్క్ టెస్ట్ రాసుకొని వదిలేస్తాను అనుకుంటే కుదరదు. సో మీరైతే మార్క్ టెస్ట్తో పాటు అనాలిసిస్ కూడా చేస్తే చాలా యూజ్ ఉంటుందండి. అలాగే మీ మార్క్స్ అనేవి పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. మార్క్ టెస్ట్ రాసి తర్వాత అనాలిసిస్ అనేది మీరు ఎక్కడ రాంగ్ అయింది, ఏ చాప్టర్లో పోతుంది, ఏ టాపిక్ పోతుంది పర్టికులర్గా అనేది మీరు చూసుకుంటే మీకే చాలా బెటర్ అండి. సో మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నా తరపున మీకు చిన్న సజెషన్ ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ అండి. బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ అనేది ఈ టూ చాప్టర్స్ అనేది మీరు ఇంగ్లీష్ వాళ్ళైనా ఇంగ్లీష్ వాళ్ళు అంటున్నానండి, తెలుగు మీడియం వాళ్ళైనా ఆర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఈ 2 చాప్టర్స్ అనేవి మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో అయితేనే చాలా ఈజీగా అర్థమవుతుందండి. తెలుగులో అంటే కొంచెం గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇబ్బంది, ఆగ్నేయం, నైరుతి డైరెక్షన్స్లో అయితే. సో బ్లడ్ రిలేషన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అత్తమ్మ, పెద్దమ్మ, సో ఇవన్నీ ఏమి ఉండవు. ఇంగ్లీష్లో అయితే ఆంటీ, అంకుల్ అని మాత్రమే ఉంటాయి. సో అందుకని ఈ 2 వచ్చేసి మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో సింపుల్గా అండ్ ఈజీగా మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి, ఓకేనా. సో ఇదేనండి డే 2 యొక్క టార్గెట్స్. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఇంపార్టెంట్ డేస్ అండ్
కరెంట్ అఫైర్స్, వేద నాగరికత అండ్ ప్రాథమిక హక్కులు, మేజర్ రివర్స్, మార్క్ టెస్ట్ 1 రాయాలి అండ్ అనాలిసిస్ చేయాలి. ఓకేనా. సో ఇవేనండి డే 2 యొక్క టార్గెట్స్. మీరందరూ డే 2 యొక్క టార్గెట్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయో కామెంట్ చేయండి. అలాగే ఈ డే 1 వీడియోకి అయితే 30 లైక్స్ పెట్టుకున్నాం కదా. సో ఈ వీడియోకి అయితే 35 లైక్స్ అండి. సో మీరు అనేది సబ్స్క్రైబర్లను పెరుగుతున్నారు కాబట్టి నేను లైక్స్ని పెంచుతున్నానండి. సో ఈ 35 లైక్స్ కనుక చేస్తే డే 3 యొక్క వీడియో అనేది మీకు రిలీజ్ చేస్తాను. డే 3 యొక్క టార్గెట్స్ అనేది చేస్తానండి నేను. ఓకేనా. సో ఈ వీడియోకి 35 లైక్స్ అండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.